అడ్రస్ మనకెంత ముఖ్యమో కదా. పిజ్జా ఆర్డర్ చేయాలన్నా, ఊబర్లో క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా, లేదంటే ఎవరైనా మన ఇంటికి రావాలన్నా మన అడ్రస్ చెప్పాల్సిందే. అది లేకపోతే చిన్న పని కూడా జరగదు మనకి. మనల్ని ఎవరైనా మీరెక్కడ ఉంటారు అని అడిగారనుకోండి, ఆలోచించకుండా మనం టక్కున ఇంటి నెంబర్తో మొదలుపెట్టి వీధి పేరు, ఊరు పేరు, జిల్లా, పిన్ కోడ్, రాష్ట్రం, దేశంతో సహా ఎంతో క్లియర్గా చెప్తాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ భూమి మీద మన చిరునామా మనకు తెలుసు, మరి ఈ భూమికి చిరునామా ఏంటి అని? పచ్చటి అడవులు, మంచుతో కప్పబడ్డ కొండలు, మంటలు కక్కే ఎర్రటి అగ్నిపర్వతాలు, అంతులేని నీలి సముద్రాలు, బంగారు రంగులో ఎడారులు, తెల్లని మేఘాలు, ఇలా ఎన్నో రంగులు, ఎన్నో అద్భుతాలు ఉన్న మన భూమాత తన చిరునామా గురించి ఏం చెప్తుంది? భూమికి నిజంగా ఒక అడ్రస్ ఉందా? ఈ విశాలమైన, అసలు అంతమనేదే లేని ఈ విశ్వంలో మన అసలైన స్థానం ఎక్కడ ఉందో ఈ వీడియో చివరిలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదిగో ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న ఈ గది, ఇది మన ఇల్లు. మీ వీధి, నగరం, రాష్ట్రం, దేశం, పచ్చని అడవులతో, నీలి సముద్రాలతో, ఎత్తైన పర్వతాలతో నిండిన మన భూమి. కానీ భూమి ఒంటరిగా లేదు. ఇది సూర్యుని చుట్టూ తిరుగుతున్న 8 గ్రహాలలో ఒకటి. ఈ సూర్యుడు, ఈ గ్రహాలు, వీటన్నిటినీ కలిపి సౌర కుటుంబం అని అంటారు. ఈ సౌర కుటుంబం విశ్వంలో ఒక చిన్న రేణువు మాత్రమే. ఈ రేణువు పాలపుంత, మిల్కీవే గెలాక్సీ అనే కోట్లాది నక్షత్రాల సమూహంలో ఉంది. పాలపుంత ఒక భారీ సుడులు తిరిగే చక్రంలా ఉంటుంది. ఇందులో సూర్యుడు లాంటి కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి. మరి మన పాలపుంత గెలాక్సీ, ఇది కూడా ఒంటరిది కాదు. మన పాలపుంత మనకు అత్యంత దగ్గరగా ఉన్న ఆండ్రోమెడ్ గెలాక్సీ వంటి 50 గెలాక్సీలతో కలిసి స్థానిక సమూహం అనే ఒక చిన్న గెలాక్సీ సమూహంలో ఉంటుంది. ఈ స్థానిక సమూహం కూడా విశ్వంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఊహించండి, మనకు కళ్ళకు కనిపించే ఈ విశాల విశ్వంలో ఇలాంటి కోట్లాది గెలాక్సీ సమూహాలు ఉన్నాయి. ప్రతి గెలాక్సీలోనూ బిలియన్ల కొద్దీ నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే గ్రహాలు. అసలు ఈ సంఖ్యను ఊహించడం కూడా కష్టం. కాబట్టి మన పూర్తి చిరునామా ఇలా ఉంటుంది: మీ ఇల్లు, మీ నగరం, భూమి, సౌర కుటుంబం, పాలపుంత గెలాక్సీ, స్థానిక సమూహం, విశాల విశ్వం. ఈ అనంత విశ్వంలో మనం ఎంత చిన్నవాళ్ళమో ఈ ప్రయాణం మనకు గుర్తు చేస్తుంది. కానీ ఇదే సమయంలో ఈ నీలిరంగు గ్రహం, ఈ అందమైన భూమి ఎంత ప్రత్యేకమైనదో, ఎంత విలువైనదో కూడా చెప్తుంది. కాల్ సాగన్ అన్నట్లు ఈ చిన్న నీలి చుక్కే మన ఇల్లు. ఈ నీలి చుక్క అంటే నాకు ఒక సినిమా డైలాగ్ గుర్తొచ్చింది. దాసు, ఇంత విశాల విశ్వంలో కోట్ల కోట్ల కోటాను కోట్ల జీవాల్లో మనమెంత, మన పగలు, పంతాలు, పట్టింపులు ఎంత? నీతి, నాది, హద్దు, యుద్ధం, తొక్క, తోటకూర, మట్టి, మశానం. ఏంటిది? ఒక చుక్కలో బతుకుతున్న ముక్కలం, అందరం అయిన వాళ్ళం. ఈ డైలాగ్ ఏ మూవీలోదో చెప్పుకోండి చూద్దాం.